ప్రీవియస్ లెక్చర్లో మనం అదర్ కామన్లీ యూజ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లైక్ బాక్స్ షాడో అండ్ ఫిల్టర్ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో ఫ్లోట్ అండ్ ఓవర్ఫ్లో ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది మనం ప్రీవియస్ లెక్చర్లో క్రియేట్ చేసిన అదర్ ప్రాపర్టీస్ డాట్ HTML ఫైల్. సో దీంట్లో ఫ్లోట్ ప్రాపర్టీ యూజువలీ మనం ఎలిమెంట్స్ని ఒక కంటైనర్లో పొజిషన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీనికి మనం డిఫరెంట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ దీంట్లో అన్ఆర్డర్డ్ లిస్ట్ తప్ప మిగతావన్నీ కమెంట్ చేద్దాం. నా అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం 4 లిస్ట్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసాం. సో ఈచ్ లిస్ట్ ఐటమ్కి డిఫరెంట్ ఫ్లోట్ ప్రాపర్టీస్ అసైన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ వీటికి క్లాస్ నేమ్స్ లిస్ట్ ఐటమ్ 1, 2, 3 and 4. Now copy and CSSలో using dot notation list item 1. సో దీనికి ఫ్లోట్. సో ఫ్లోట్ ప్రాపర్టీకి మనం 4 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఒకటి లెఫ్ట్. సో ఎలిమెంట్ కంటైనర్లో లెఫ్ట్ సైడ్కి ఫ్లోట్ అవ్వడానికి. దేర్ యూ గో. సో లెఫ్ట్ అనేది డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ 2 ఫ్లోట్. నెక్స్ట్ ఫ్లోట్ ప్రాపర్టీ రైట్. సో మనం టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీలో ఎలా అయితే టెక్స్ట్ అలైన్ రైట్, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ యూజ్ చేసి కంటైనర్ లెఫ్ట్ ఎడ్జ్ ఆర్ రైట్ ఎడ్జ్కి టెక్స్ట్ని ఎలా అలైన్ చేసామో అలానే ఫ్లోట్ లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ చేసి కంటైనర్ లెఫ్ట్ ఎడ్జ్ ఆర్ రైట్ ఎడ్జ్కి ఆ పర్టికులర్ ఎలిమెంట్ని అలైన్ చేయొచ్చు. బట్ టెక్స్ట్ అలైన్కి ఫ్లోట్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో నుంచి రిమూవ్ అవుతుంది. అంటే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసినప్పుడు అవి వెబ్ పేజ్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతాయి. సో అది డాక్యుమెంట్ ఫ్లో. బట్ మనం ఫ్లోట్ ప్రాపర్టీ యాడ్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఫ్లోట్ ప్రాపర్టీ ఈ లిస్ట్ ఐటమ్ 1ని ఆ నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో నుంచి రిమూవ్ చేసి ఈ లిస్ట్ ఐటమ్ 1ని నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో నుంచి రిమూవ్ చేసి ఆ స్పెసిఫైడ్ డైరెక్షన్కి షిఫ్ట్ చేస్తుంది అండ్ దాని చుట్టూ మిగతా ఎలిమెంట్స్ని ర్యాప్ చేస్తుంది. సో లిస్ట్ ఐటమ్ 1ని నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోతో రిమూవ్ చేసి లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయడం వల్ల అండ్ లిస్ట్ ఐటమ్ 2ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేయడం వల్ల 3 and 4 డాక్యుమెంట్ ఫ్లోలో పైకి వచ్చాయి అండ్ దాని చుట్టూ ర్యాప్ అయ్యాయి. సిమిలర్లీ నెక్స్ట్ వాల్యూ లిస్ట్ ఐటమ్ 3కి ఫ్లోట్ నన్. ఫ్లోట్ నన్ అంటే ఎలిమెంట్కి ఎలాంటి ఫ్లోట్ ప్రాపర్టీస్ ఉండవు. సో ఇది డిఫాల్ట్ ప్రాపర్టీ. లిస్ట్ ఐటమ్ 4 ఫ్లోట్ ఇన్హెరిట్. ఇన్హెరిట్ అంటే లిస్ట్ ఐటమ్ ఏ అయితే ఎలిమెంట్లో ర్యాప్ చేసి ఉందో ఆ పేరెంట్ ఎలిమెంట్కి ఏ ఫ్లోట్ ప్రాపర్టీ ఉందో దాన్ని చైల్డ్ ఎలిమెంట్కి కూడా ఇన్హెరిట్ చేస్తున్నాం. ఇక్కడ మనం అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఎలాంటి ఫ్లోట్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేయలేదు. సో లిస్ట్ ఐటమ్ 4కి కూడా బై డిఫాల్ట్ ఎలాంటి ప్రాపర్టీస్ సో లిస్ట్ ఐటమ్ 4కి కూడా ఎలాంటి ఫ్లోట్ ప్రాపర్టీ అప్లై అవ్వదు. సో రిమూవ్ దిస్ అండ్ ఫ్లోట్ నన్ కూడా డిఫాల్ట్ వాల్యూ. దేర్ యూ గో. సో మనం ఫ్లోట్ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు లైక్ లిస్ట్ ఐటమ్ 1 and 2 ఈ కేసులో అవి రెండు ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ అయ్యాయి బికాస్ 1 టు ద లెఫ్ట్ అండ్ ఇంకొకటి టు ద రైట్ అలైన్ చేసాం కాబట్టి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీటికి హైట్ అండ్ విడ్త్ ప్రొవైడ్ చేస్తే విడ్త్ లెట్స్ సే 50% అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆ డిఫరెన్షియేషన్ తెలియడం కోసం. సో ఆ 50% విడ్త్ తర్వాత మిగతా లిస్ట్ ఐటమ్స్ అనేవి ర్యాప్ అవుతున్నాయి. సిమిలర్లీ హైట్ 2 rem విత్ 50% బ్యాక్గ్రౌండ్ కలర్. సో దేర్ యూ గో. సో ఇలా ట్రెడిషనల్ మెథడ్లో ఫ్లోట్ యూస్ చేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ని లేఅవుట్లో స్ట్రక్చర్ చేయొచ్చు. బట్ దీనివల్ల ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అప్పుడప్పుడు మనం ఈ ఫ్లోట్ బిహేవియర్ దీనివల్ల ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లోట్ యూస్ చేస్తే ఎలిమెంట్స్ సర్టెన్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ చూపిస్తాయి. సో ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టు అవుట్పుట్లో డిస్ప్లే అవ్వకపోవచ్చు. సో మోడర్న్ వెబ్సైట్స్లో ఎస్పెషలీ రెస్పాన్సివ్ లేఅవుట్స్ క్రియేట్ చేయడం కోసం ఫ్లోట్ ప్రాపర్టీ అనేది యూజువల్లీ యూస్ చేయం. అండ్ ఇన్ కేస్ ఏదైనా ఎలిమెంట్కి ఫ్లోట్ ప్రాపర్టీ అసైన్ చేసినా కూడా క్లియర్ బోత్. సో క్లియర్ బోత్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి దానికి ఉండే అన్ని ఫ్లోట్ ప్రాపర్టీస్ని మనం క్లియర్ చేయొచ్చు.
సో, ఇన్ కేస్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్‌కి ఫ్లోట్ ప్రాపర్టీ యాడ్ చేసి ఉన్నా కూడా, దాన్ని క్లియర్ చేయడానికి క్లియర్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. క్లియర్. సో, ఇన్ కేస్ మనం ఫ్లోట్ రైట్ అప్లై చేసి ఉంటే క్లియర్ రైట్ అనే వాల్యూని ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ లెఫ్ట్ అప్లై చేసి ఉంటే క్లియర్ లెఫ్ట్ అండ్ సో ఆన్. ఆర్ టు జనరలైజ్ క్లియర్ బోత్, అంటే ఏ ఫ్లోట్ ప్రాపర్టీ ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేయడానికి క్లియర్ బోత్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో, ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫ్లోట్ అనేది ట్రెడిషనల్ మెథడ్. సో, ఆల్మోస్ట్ అన్ని ఓల్డ్ బ్రౌజర్స్‌లో కూడా ఈ ఫ్లోట్ ప్రాపర్టీ వితౌట్ ఎనీ డిస్టార్షన్స్ వర్క్ అవుతుంది. ఆల్సో కాంప్లెక్స్ టెక్స్ట్ ర్యాపింగ్ అండ్ అలైన్మెంట్ ప్రాపర్టీస్ అప్లై చేయడానికి కూడా ఈ ఫ్లోట్ ప్రాపర్టీ చాలా యూజ్ అవుతుంది. బట్ దీనివల్ల లిమిటేషన్ ఏంటి అంటే, ఫ్లోట్ ప్రాపర్టీ అప్పుడప్పుడు చాలా ట్రిక్కీగా ఉండొచ్చు అండ్ దాని రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన వేలో రాకపోవచ్చు. సో, యూజువల్లీ మోడర్న్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడానికి, ఎస్పెషలీ రెస్పాన్సివ్ లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి, అంటే డిఫరెంట్ స్క్రీన్ సైజెస్‌లో ఈ ఫ్లోట్ ప్రాపర్టీ అనేది ఈజీగా అడాప్ట్ అవ్వదు. సో, వీటి కోసం మనం మోర్ కాంప్లెక్స్ లేఅవుట్ స్ట్రక్చర్స్ లైక్ ఫ్లెక్స్‌బాక్స్ అండ్ గ్రిడ్ యూజ్ చేస్తాం. అండ్ వాటి గురించి డీటెయిల్‌గా నెక్స్ట్ ఫ్యూ సెక్షన్స్‌లో డిస్కస్ చేద్దాం. సో, దీంట్లో మనం డిస్కస్ చేసే నెక్స్ట్ ప్రాపర్టీ ఓవర్‌ఫ్లో. ఆల్రెడీ మనం టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ప్రాపర్టీ డిస్కస్ చేసినప్పుడు, దాంతో పాటు ఓవర్‌ఫ్లో హిడెన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసాం. బట్ దానికి అదర్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఇన్‌స్టెన్స్ లిస్ట్ ఐటెమ్‌లో ఒక పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం. లారెమ్ అండ్ దీనికి ఫ్లోట్ ప్రాపర్టీస్ రిమూవ్ చేసేద్దాం. ఈవెన్ ఫర్ లిస్ట్ ఐటెమ్ 2 లారెమ్. ఓవర్‌ఫ్లో ప్రాపర్టీ అనేది ఎప్పుడైతే ఎలిమెంట్ బయటకి మన కంటెంట్ ఓవర్‌ఫ్లో అవుతుందో, లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ మనం ఈ కేస్‌లో ఫిక్స్డ్ హైట్ అండ్ విడ్త్ ప్రొవైడ్ చేయడం వల్ల దాంట్లో ఉండే కంటెంట్ ఆ హైట్ అండ్ విడ్త్‌లో అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ ఎలిమెంట్‌లోకి ఓవర్‌లాప్ అవుతుంది. సో, ఇలా ఓవర్‌ఫ్లో అయ్యే కంటెంట్‌ని కంట్రోల్ చేయడానికి మనం ఓవర్‌ఫ్లో ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో, దీంట్లో ఉండే డిఫరెంట్ వాల్యూస్ ఏంటి అంటే ఓవర్‌ఫ్లో. సో, మనం ప్రీవియస్‌లీ ఆల్రెడీ చూసింది హిడెన్ ప్రాపర్టీ. సో, సింప్లీ ఎంత కంటెంట్ అయితే ఎలిమెంట్ బయటకి ఓవర్‌ఫ్లో అవుతుందో దాన్ని కంప్లీట్‌గా హైడ్ చేస్తుంది. ఆర్ ఓవర్‌ఫ్లో విజిబుల్. ఇది డిఫాల్ట్ వాల్యూ. లైక్ యూ కెన్ సీ దీనివల్ల ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ వన్ ఓవర్‌ఫ్లో స్క్రోల్. సో, ఓవర్‌ఫ్లో స్క్రోల్ ఏం చేస్తుంది అంటే, ఎలిమెంట్ హైట్ అండ్ విడ్త్‌కి ఇన్ కేస్ కంటెంట్ అడ్జస్ట్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా ఎక్స్ అండ్ వై యాక్సెస్‌లో ఒక స్క్రోల్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఎలిమెంట్ కంటెంట్ అక్కడితో కట్ అవ్వకుండా జస్ట్ ఒక స్క్రోల్ బార్ యూజ్ చేసి మనం కంప్లీట్ కంటెంట్‌ని అక్కడే ప్లేస్ చేయొచ్చు. సో, స్లైట్‌లీ హైట్ ఇంక్రీజ్ చేస్తే దేర్ యూ గో. లారెమ్ ఇప్సిమ్ కంట్రోల్. సో, ఇక్కడ కంటెంట్ కూడా ఇంక్రీజ్ చేస్తే హైట్ 4 రెమ్ ఆర్ 6 రెమ్. దేర్ యూ గో. సో, ఇక్కడ ఎక్స్ యాక్సెస్‌లో ఒక స్క్రోల్ బార్ ప్రొవైడ్ చేస్తుంది. సిమిలర్లీ మనం విడ్త్ పర్సెంటేజెస్‌లో ప్రొవైడ్ చేసాం కాబట్టి అది అడ్జస్ట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ మనం విడ్త్ కూడా ఫిక్స్డ్ విడ్త్ ప్రొవైడ్ చేస్తే లైక్ 9 రెమ్. దేర్ యూ గో. సో, మనం ప్రొవైడ్ చేసే హైట్ అండ్ విడ్త్ వాల్యూస్ బట్టి ఆ స్క్రోల్ బార్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. ఓవర్‌ఫ్లో స్క్రోల్. దీనికి ఇంకొక ప్రాపర్టీ ఓవర్‌ఫ్లో ఆటో. సో, ఓవర్‌ఫ్లో ఆటో అనేది ఇన్ కేస్ ఇమేజ్ హైట్ అండ్ విడ్త్, సో, ఓవర్‌ఫ్లో ఆటో అనే ప్రాపర్టీ ఇన్ కేస్ ఎలిమెంట్ హైట్ అండ్ విడ్త్‌కి కంటెంట్ అడ్జస్ట్ అవ్వకపోతే స్క్రోల్ బార్ ప్రొవైడ్ చేస్తుంది. ఎల్స్ ఎలిమెంట్ నార్మల్ కంటెంట్ లాగే కనిపిస్తుంది. సో, ఇది ఎస్పెషల్లీ మనం రెస్పాన్సివ్ లేఅవుట్స్‌లో యూజ్ చేస్తాం. సో, ఎప్పుడైతే స్క్రీన్ సైజ్ తగ్గుతున్నప్పుడు ఎలిమెంట్ సైజ్ కూడా తగ్గుతుందో టెక్స్ట్ ఐదర్ ర్యాప్ అవుతుంది ఆర్ ఇన్ కేస్ మనం ఓవర్‌ఫ్లో ఆటో అనే వాల్యూ ప్రొవైడ్ చేస్తే వన్స్ ఎలిమెంట్ విడ్త్ డిక్రీజ్ అవ్వగానే మనకి ఈ స్క్రోల్ బార్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, అది ఓవర్‌ఫ్లో ఆటో. సో, ఓవర్‌ఫ్లోలో మనం ప్రొవైడ్ చేసే 4 వాల్యూస్ ఓవర్‌ఫ్లో హిడెన్, ఓవర్‌ఫ్లో స్క్రోల్, ఓవర్‌ఫ్లో ఆటో అండ్ డిఫాల్ట్ వాల్యూ ఓవర్‌ఫ్లో విజిబుల్. సో, ఓవర్‌ఫ్లో హిడెన్‌ది యూజ్ కేస్ మనం ఆల్రెడీ టెక్స్ట్ ఓవర్‌ఫ్లోలో డిస్కస్ చేసాం. సో, దీన్ని వైట్ స్పేస్ నో ర్యాప్ అండ్ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్సిస్‌తో చేస్తే మనకి ఈ 3 డాట్స్ అనేవి వస్తాయి. ఇండికేటింగ్ దట్ ఈ సెంటెన్స్ తర్వాత కూడా దీనికి కంటిన్యూషన్ ఉంది అని. అండ్ ఓవర్‌ఫ్లో ఆటో ఆర్ స్క్రోల్ యూజ్ చేస్తే డిపెండింగ్ ఆన్ ద ఎలిమెంట్స్ హైట్ అండ్ విడ్త్ మనకి ఈ స్క్రోల్ బార్స్ అనేవి వస్తాయి. సో, ఇది ఫ్లోట్ అండ్ ఓవర్‌ఫ్లో ప్రాపర్టీస్. సో, మనం
యాంకర్ లింక్స్ యాడ్ చేసాం. సో, యాంకర్ లింక్స్. సో, మనం HTMLలో యాంకర్ లింక్స్ గురించి డిస్కస్ చేసాం. బట్ మనం యాంకర్ లింక్స్ యాడ్ చేసినప్పుడు దాని మీదకి హోవర్ చేస్తే, అంటే మౌస్ దాని మీదకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా కర్సర్ సింబల్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఫ్రమ్ యారో టు హ్యాండ్. సో, ఈ కర్సర్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ పాయింటర్ ప్రాపర్టీస్ నెక్స్ట్ లెక్చర్‌లో డిస్కస్ చేద్దాం.